ఏప్రిల్ 26, 2025 శనివారం ఎకరేష్ మనం కలికిరి మార్కెట్ సంబంధించి ఏం రేట్లు పోతున్నాయి, అలాగే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది మళ్ళీ ఏమైనా తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళు మాట్లాడుకుందాము. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా కలికిరి విషయం మాట్లాడుకున్న తర్వాత మన మదనపల్లి మార్కెట్ స్టాక్ చెప్తాను వినండి. సో కలికిరి మార్కెట్లో సూపర్ టాప్ రోజు రోజుకైతే వేలం పాటలు చాలా స్లోగా జరుగుతుంది. కలికిరి మార్కెట్ వచ్చేసి చాలా స్లోగా జరుగుతుంది. రోజు రోజుకి ధర తగ్గడం కూడా రవాదిగా ఉంది, ఇంకేం చేయలేని పరిస్థితి. సో దిగుమతులు కూడా ఏమాత్రం తగ్గలేదు కలికిరి మార్కెట్కి. సూపర్ టాప్ వచ్చేసి 80 రూపాయలు, అంతా 60-70 లోపలే జరుగుతుంది. కలికిరి మార్కెట్ వచ్చేసి యావరేజ్గా తీసుకున్నా కూడా 40 ఇంకా 70 రూపాయల వరకు ఇదే రేంజ్లోనే ఉన్నాయి. ఈ సెకండ్స్ మీడియాలంతా 20, 30, 40, ఇంకా క్లాస్ అంతా 50, 60, 70 అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. రోజు రోజుకి ధర అయితే తగ్గుతూ ఉంది. కలికిరి మార్కెట్ వచ్చేసి ఎక్కడ వేలం పాటలు ఫాస్ట్ అనే మాటే లేదు, చాలా స్లోగా జరుగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ప్రైస్ ఉంటాయి ఏమైనా చూడాల్సి ఉంటుంది. సో ఇలానే వస్తుంటే మ్యాక్సిమం గిట్టుబాటు ధరలు కూడా కాదు ఇవి వచ్చేసి. సో ఇట్లానే 70, 80 ఇట్లా పోతుంటే అసలు కాయలు కూడా ఎవరు కోయడానికి కూడా ముందుకు రారు. మనకుండే ఇన్ఫర్మేషన్ మామూలుగా చూస్తాం కదా. సో ఆటోమేటిక్గా ధరలు భారీగా పతనమైనాయి అనుకో, ఆటోమేటిక్గా దిగుమతి కూడా తగ్గిపోతుంది. మళ్ళీ ఏమన్నా 10-20 పెరిగితే మళ్ళీ స్టాక్ మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా చూస్తూనే ఉన్నాము. సో కలికిరి అయితే ఇదే ఇన్ఫర్మేషన్. సో 80 రూపాయలు సూపర్ టాప్ మీకు. అలాగే మన మదనపల్లి మార్కెట్ స్టాక్ ఉదయం కూడా చెప్పాను, దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేడు మాత్రమే ఈరోజు కూడా దిగుమతి తక్కువగానే వచ్చింది. సో దిగుమతి అది మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాకు ప్లస్ కలికిరి మార్కెట్ సంబంధించి ప్రైజెస్. మీకు ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే కింద నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మీకు తక్షణంగా భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు.